ఈ వీడియోనైతే మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. సదరం సర్టిఫికెట్లు మన దివ్యాంగులకు 6 నెలలు గడుస్తున్న, కొంతమందికి 5 నెలలు 3 నెలలు అట్లా గడుస్తున్నా కానీ వాళ్ళ చేతికి సదరం సర్టిఫికెట్ అనేది రాలేదు. ఎందువలన? అట్లాగే వాళ్ళు పొందాలన్న లబ్ధి పొందలేకపోతున్నారు. జూన్ 12వ తారీఖు నుంచి అప్లికేషన్స్ తీసుకుంటామంటున్నారు. మా దగ్గర సదరం సర్టిఫికేటే లేనప్పుడు ఎట్లాగా మేము అప్లై చేసుకోవాలి అని అంటున్నారు. పోనీ అప్లై చేసుకుంటే ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు. ఏ ఏ కేటగిరీ వాళ్ళకి ఇస్తారు అంటున్నారు. ఇట్లాంటి అన్ని డౌట్లు మన దివ్యాంగులు కన్ఫ్యూజన్లో బతికేస్తున్నారు. వాళ్ళకి సమాధానం చెప్పే వాళ్ళే లేరు, ఇసుక్కుంటున్నారు. సచివాలయాలకు వెళ్తే వస్తే మేమే చెప్తాంలే పో అని. ఏమి మా బతుకులు అంత అధ్వానంగా ఉండయా ఫ్రెండ్స్? ఈరోజు వీడియోలో ఈ విషయాలన్నిటినీ మీతో క్లారిటీగా నాకు తెలిసిన పరిధిలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అట్లాగే మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నారా ఫ్రెండ్స్? కొత్తగా చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి, హైప్ అని ఉంటుంది, హైప్ చేయండి. మన వీడియోస్ని షేర్ చేస్తే చాలా మంది దాకా ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం మీరు కల్పించిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది చూస్తున్నారు. గ్రూపుల్లో రాగానే క్లిక్ చేస్తే అది చూసేసాం కదా అనుకుంటున్నారు. కాదు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ అనే గుర్తుంటుంది, దాన్ని క్లిక్ చేసి కింద ఆల్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మరైతే వీడియోలోకి వెళ్దాం. నాకు కామెంట్ చేసి అడిగారు ఒక తమ్ముడు, అక్క నేను సదరం సర్టిఫికెట్ నాకు పర్సంటేజ్ తక్కువగా ఉందని చెప్పేసి అప్లై చేసుకున్నాను, ఇంతవరకు రాలేదు, గత 6 నెలలు కూడా అయిపోయింది, నేను తిరగని రోజంటూ లేదు, వస్తే మేము చెప్తాము నీకు వెళ్ళు అని కసురుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే కసురుకుంటున్నారు. అక్క మేమేం చేసేది? అట్లాగే కొత్త పెన్షన్లకి కొంతమంది అప్లై చేసుకున్నారు. కొత్తగా మొన్న స్లాట్లు ఓపెన్ అయినాయి కదండి, అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి సదరం సర్టిఫికేట్ ఇంతవరకు రాలేదంట. మాకు సదరం సర్టిఫికేట్ స్లాట్ బుక్ అయ్యి మేము అన్నిటికీ వెళ్ళినా కానీ మా చేతికి సదరం సర్టిఫికేట్ రాకపోతే కొత్త పెన్షన్లకి ఎట్లాగా అప్లై చేసుకోగలుగుతాం? నిజమే కదండి, ఇది నిజంగా బాధాకరమైన విషయం. పూజారి దేవుడు అనుగ్రహించిన పూజారి చేయాలి అంటారే, అదేదో సామెత నాకు రాత్రి ఫ్రెండ్స్, అట్లాగ అయిపోయింది మన దివ్యాంగుల పరిస్థితి. అట్లాగే ఎందుకు ఇవ్వలేదు అని వాళ్ళని వెళ్ళి అడిగితే డాక్టర్ గారు సంతకం చేయలేదమ్మా అంటున్నారు. ఎంతసేపు పడుతుందండి చెప్పండి? సంతకం చేసి రోజుకు 10 లేదా 5 ఎన్నో కన్ని వాళ్ళకి అయిపోయినట్టు ఇచ్చేస్తా ఉంటే వాళ్ళు పెన్షన్లు పెట్టుకోవడానికి, సబ్సిడీలకి, జాబులకి, లేదా రైల్వే కన్స్ట్రక్షన్కి అన్నిటికీ ప్రామాణికం దివ్యాంగులు అని గుర్తింపు సదరం సర్టిఫికెట్. ఆ సదరం సర్టిఫికెటే వాళ్ళ చేతుల్లో లేదు. ఇది చాలా అంటే చాలా బాధపడుతున్న విషయం అన్నమాట. అట్లాగే పింఛన్లు జూన్ 12 నుంచి పెట్టుకోండి అని అంటున్నారు, బాగానే ఉందాక. పింఛన్లు ఎమ్మటే ఇచ్చేస్తారా అని? లేదండి, జూన్ 12 నుంచి అప్లికేషన్స్ మన పంచాయతీ పరిధిలో కావచ్చు, మున్సిపాలిటీ పరిధిలో కావచ్చు, డిఎంహెచ్ మీకు ఎక్కడెక్కడ ఉందో అక్కడ తీసుకుంటారు, తీసుకోవడం స్టార్ట్ చేస్తారు అనమాట. అర్థమవుతుందని నేను చెప్పేది? జూన్ 12 నుంచి 60 సంవత్సరాల ఓల్డేజ్ పెన్షన్ వాళ్ళు, వితంతువులు, మళ్ళొచ్చి 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు కదా, వాళ్ళు అప్లై చేసుకోవాల్సిన కేటగిరీస్ అనమాట. రకరకాల 21 కేటగిరీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందంటున్నారు. కొంతమంది 4 కేటగిరీలకే అవకాశం ఉందంటున్నారు. దివ్యాంగులకు ఇప్పుడు కాదంటున్నారు. ఎవరి మాట నమ్మాలో ఎవరి మాట నమ్మకూడదో కన్ఫ్యూజన్ అనమాట. మమ్మల్ని కన్ఫ్యూజన్లో పెట్టే వీళ్ళు ఇంత చేస్తా ఉన్నారు. ఒక్కళ్ళైనా క్లారిటీ ఇవ్వట్లేదు. జూన్ 12 అన్నాం కదా, 12 అప్లై చేసుకోపోండి అంటారు. వికలాంగులు అప్లై చేసుకోవచ్చు, వితంతువులు చేసుకోవచ్చు. క్లారిటీతో దివ్యాంగులు మనం ఏం చేయాలి? వీళ్ళు సరిగ్గా చెప్పట్లేదు కాబట్టి అన్ని కేటగిరీ వాళ్ళు కొత్త పెన్షన్లు అప్లై చేసుకోవచ్చు. మన దివ్యాంగులు కూడా అప్లై చేసుకోవచ్చు. 4,000 6,000 పెన్షను, 10,000 పెన్షను, 15,000 రూపాయల పెన్షను,
అన్ని రకాల పెన్షన్లు కొత్తవి అప్లై చేసుకోండి, ఇంతవరకు అప్లై చేసుకోకుండా ఉన్నవాళ్ళు. ఓకేనా? చేసుకున్న తర్వాత జూన్ 12 నుంచి ఈ మంత్ ఎండింగ్ వరకు, ఒక నిమిషం ఫ్రెండ్స్ బాబోయ్, ఈ మంత్ ఎండింగ్ వరకు పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ పెన్షన్లు ఎప్పుడు ఎప్పుడు ఇస్తాము అనేది వాళ్ళే తెలియజేస్తారంట. ఒక మంత్ పట్టొచ్చు, టూ మంత్స్ పట్టొచ్చు. ఈ అప్లికేషన్స్ అన్నీ కొన్ని లక్షలు అప్లికేషన్ వస్తాయి కదా, అవన్నీ పూర్తిగా కరెక్ట్గా ప్రాసెస్ జరిగి మనకి ఎవరైతే ఎలిజిబుల్ లిస్ట్ వచ్చి అప్పుడు ఈ ఎలిజిబుల్ వాళ్ళకి సచివాలయం ద్వారాగానో పేపర్ల ద్వారాగానో మీడియా ద్వారాగానో పెన్షన్లు ఎప్పుడు ఇస్తామనేది అనౌన్స్ చేస్తారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది ఏంద్రా అంటే జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు అప్లై చేసుకునే ప్రాసెస్ మాత్రమే జరుగుతుంది. నాకు కామెంట్ చేసి అక్క జూన్ 12 నుంచి పెన్షన్లు ఇచ్చేస్తారా, మాకు ఇస్తా. చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు కదా వాళ్ళు, అందుకని అట్లా అడగడంలో తప్పు లేదు. కానీ ఫ్రెండ్స్, మన దివ్యాంగుల కుటుంబానికి మొత్తం తెలియజేస్తుంది, పెన్షన్స్ అప్లికేషన్స్ తీసుకుంటారు, పెన్షన్స్ ఇచ్చేది మళ్ళీ చెప్తారు. ఇది ఫ్రెండ్స్ మీరు అడిగిన కామెంట్లకి డౌట్లకి నాకు తెలిసిన సమాధానాలు అన్నమాట. ఓకేనా? మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకేనా? నిన్న నేను ఒక వీడియో పెట్టినాను, ట్రైసైకిల్ మన లతా దివ్యాంగ మిత్ర ట్రస్ట్కి వితరణ ఇచ్చినారు. దాన్ని తిరుపతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు వచ్చి తీసుకెళ్ళొచ్చు. ఎవరైనా ఒక్కటి మాత్రమే ఇచ్చున్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే దాన్ని తీసుకెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా దివ్యాంగులకి. ఆ సరైన చూసుకొని ఆటోలో అలాంటివి చూసుకొని వచ్చి తీసుకెళ్ళండి, ఎవరికైనా అవకాశం ఉండి అవసరం ఉన్నవాళ్ళు. ఓకేనా? మరైతే ఇది వీడియో, మరొక వీడియోతో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి, నా వీడియోస్ చూస్తూ నన్ను ఆదరాభిమానిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓకే, మరి బాయ్.